హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గృహ నేస్తం ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పెసరపప్పుతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. చాలా టేస్టీ రెసిపీ ఇది. చాలామంది కిచిడి కొంచెం పొడి లూజ్గా చేస్తారు కదా, నేను ఇప్పుడు ఇది పొడి పొడిగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. మీరు తప్పకుండా చేసుకోండి. మా ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయి మా ఈ ఛానల్లో, తప్పకుండా వాచ్ చేయండి. ఈ కిచిడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నేను 2 కప్పుల బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు, అలాగే ఎర్ర కందిపప్పు కలిపింది తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ మనం 2-3 సార్లు కడిగేసి శుభ్రంగా నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి 3 బిర్యానీ ఆకులు, ఒక 4-5 లవంగాలు, ఒక 3 చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని వేసి కొంచెం వేగిన తర్వాత, చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం క్యారెట్స్, అలాగే కొంచెం కాజు, 1 టీ స్పూన్ కాజు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా వేగనివ్వాలి కొంచెం, ఎందుకంటే క్యారెట్ కొంచెం పచ్చివాసనగా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు మనం 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసాను. అలాగే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. అంటే సాల్ట్ మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు, కావాల్సిన ఎంత కావాలో టేస్ట్ చూసుకున్న తర్వాత. ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాగా కలుపుకొని, ఇలా కావాలంటే మీరు ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయడం లేదు. అలాగే సన్నగా 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవి కూడా వేసి అన్నీ బాగా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలాగా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం కారం వేసాను నేను ఇందులో, 1/2 టీ స్పూన్ కారం వేసాను. అంటే స్పైసీగా కావాలంటే మనం కారం వేసుకోవచ్చు, లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కలుపుకొని, ఇది కూడా పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసాను నేను. ఎందుకంటే కిచిడీకి మెయిన్ మిరియాల పొడి తప్పకుండా వేయాలి, ఎందుకంటే కిచిడీ అనే మనకి టేస్ట్ మిరియాల పొడితోటి కొంచెం బాగుంటుంది. తర్వాత మనం నానబెట్టించుకున్న ఈ రైస్ని వేసేసి, నేను ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేస్తుంది అనమాట. మనం పొడి పొడిగా కావాలి కాబట్టి మనం ఇలా వేసుకోవాలి, 1.5 వేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న వాటర్ని మనం దీంట్లో యాడ్ చేసేయచ్చు. ఇలా వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని, సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మనం సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవడమే. మనకి 3 విజిల్స్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, 3 విజిల్స్ ఉంచాను నేను. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఓపెన్ చేసుకుంటే మంచి టేస్టీ కమ్మగా ఉండే కిచిడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, తప్పకుండా మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా ఇష్టపడతారు. దీని మీద కావాలంటే నెయ్యి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇష్టపడేవాళ్ళు, నేను నెయ్యి వేయట్లేదు. చూడండి, పొడి పొడిగా వచ్చింది. ఇది మన కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా మీరు ఈ రెసిపీ చూసి ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్.